రే అల్లుడు చూసావా, అపోజిషన్ లీడర్ దిగాడు. ఇప్పుడు ఈయన చూపించి హోమ్ గార్డ్ బెదిరిస్తాడు, హోమ్ గార్డ్ చూపించి ఈయన బెదిరిస్తాడు. ఫైనల్ గా ఇద్దరికి హ్యాండ్ ఇచ్చి సొంత పార్టీ పెడతాడు. దట్ ఈజ్ హ్యాండిక్యాప్డ్ యాదగిరి. మీలాంటి పవర్ఫుల్ నాయకుడు ఇప్పుడు స్టేట్ కి చాలా అవసరం. మీరు మా పార్టీలో చేరమంటే చేరరాయే. మీరు అనండి, మిగతా రాజకీయం నేను నడిపిస్తాను. ఈ విషయం మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం. ఆడపిల్లలు ఎంత బేగ ఎదిగిపోతారో, పాపకే పెళ్లిది వచ్చేసినట్టుంది. మీరు అంటే మా అబ్బాయి ఫారెన్ రిటర్న్, ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటది. ధామ్ ధూమని పెళ్లి చేద్దాం, ఏమంటారు? ఈ విషయం కూడా మీరు మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడదాం. మినిస్టర్ గారు మీరు రండి. రే మంచి పెట్టరా ఈ కోర్టు ఇక్కడ. కోర్టు. హాయ్ భాగ్యమతి, హ్యాపీ బర్త్డే. హలో అంకుల్, బాగున్నారా? ఓకే దెన్ బాయ్. మంచి తీసుకురండి. అవును ఇప్పుడు లేడు, ఎవడాడు? అది ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచినట్టున్నాడు? అవును సార్, మనం రాకుండా ఉండాల్సింది. అదే తప్పయ్యా. మహాభారతంలో శ్రీకృష్ణ దుర్యోధనుడికి ఏం చెప్పాడు? రాజసూయాగానికి వెళ్ళవలసిందే, శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేయవలసిందే అన్నాడు. అన్నా నమస్తే అన్నా. ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచారు, విందు రాజకీయాలా? ఓహో మందు రాజకీయాలా? అన్నా ఈ మధ్య నువ్వేదో సొంత కుంపడ పెడుతున్నావు విన్నాను. అంటే అదే సొంత పార్టీ పెడుతున్నావని. అన్నా బర్త్డే ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇదిగో నీ కూతురు ఆఖరి పుట్టినరోజు నీ ఇంట్లో ఇదే, మళ్ళీ నెక్స్ట్ నా ఇంట్లో చేసుకుంటుంది, నా కోడలుగా. సరే ఓకే అన్నా, ఇసుకొని చెప్పన్నా. ఏంటి మీ నాన్నకు చేయలేదు? యాక్సిడెంట్? ఉత్తరే ఉత్తరే మా నాన్నతో ఏంటి నా కోసం తపస్సు చేస్తున్నావా? పిచ్చి కింద చచ్చిపోతావు. అవును, నాకు పిచ్చి పట్టింది. నీ పిచ్చే పట్టింది. మీ నాన్న ఇంకా వ్యక్తులు తగ్గలేదా? నాన్న నీ కొంట్లో బాగాలేదు, వెళ్ళి పడుకో. ఏమ్మా అలాగే ఈ గ్లాస్ తీసుకో. బాబాయ్ అపోజిషనుడికి ఏం టచ్ ఇచ్చాడో చూసావా? 2 చేతుల్లోనూ గ్లాసులు పెట్టి పక్క పంపించాడు కదా, హ్యాండిక్యాప్డ్ కిల్లాడి. మావా ఇదెవడరా? ఎప్పుడు చూసినట్లేదు బాకీబద్ద మాడుతున్నాడు. తాగుడు బానంటా, తాగి తాగి చెప్తారు. తాగితే ఎప్పుడో వస్తాం, తాగిపోతే ఇప్పుడే తెస్తాం. నేషనల్ పార్టీ కొంచెం తాగనే. ఓరి నీ నోరు పడిపోను. అక్కడ ఎవడో బొంబాయి గాడు వచ్చాడంటే వెళ్ళి తగలాడండి. ఏం చెప్పిన అర్థమై చావదు ఏదో. ఇందాక ఆడా మగ, ఇప్పుడు మగ ఆడా. తొక్కలో బీరికి ఎంత కనిపించినా టోటల్లీ కనిపించింది యార్. నీ టైం బాగుంది, ఇంకొంచెం ఉంటే మా మావి చూస్తుండేవాడు. నీ కాళ్ళు చెయ్యి ఎగిరిపోయేది. మర్యాదగా నా మాట విని వెళ్ళిపో. ఈజీ భాగ్యమతి, ఈజీ. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఇలాంటి రోజు నీకు ప్రతిరోజు రావాలని నువ్వు కోరుకునేలా నేను చేయనా? మన ఇద్దరం ఇక్కడే, ఈ మినిట్, ఈ క్షణం, ఈ సెకండ్, ఇప్పుడే తప్పు చేసేద్దాం. భాగ్యమతి, ఎందుకు ఆ దొంగకోపం? నాలాంటి అందమైన అందగారితో తప్పు చేద్దాం నీకు మాత్రం ఉండదా? పైకలా అంటావు గాని. రే నేను నీతో మాట్లాడను. మాట్లాడద్దు భాగ్యమతి, మాటలతో ఏం పని? మాటలకి తప్పుకి అస్సలు సంబంధం లేదు తెలుసా? రే మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. లేకపోతే అరుస్తా. నేనే అరుస్తాను. అంకే మర్యాదగా నాకు ఇస్తావా లేదా? వాట్? ఇస్తావా లేదా? ఇవ్వను. 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 ఇవ్వను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకున్నావు కదా?
నీ అలాంటి కాదు భాగ్యమతి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే చెప్పేస్తే కాదంటావని భయం వేసింది. అందుకే అల్లరి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చా. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. నీకు కూడా నేను కావాలనుకుంటే రేపు పొద్దున రాత్రి కాదు, పొద్దున్న 9ంటికి హిల్ టాప్ రెస్టారెంట్కి రా. లేకపోతే ఇంకెప్పుడు నేను నీకు కనపడను. సరేనా? కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మ? ఉన్నాడంటే ఒకడు మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో,